హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష్ ఛానల్. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి. ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే పప్పు గోంగూర చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్ గా చేసేస్తున్నాను. నేను ఏది చేసినా కూడా మీకు తెలుసు, కుక్కర్లోనే మెయిన్ చేస్తాను. దానివల్ల మనకి గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. 20 రూపాయలు గోంగూర తీసుకున్నానండి. 5 కట్టలు వచ్చింది. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మెయిన్ ఏంటంటే మనం దీనికి కారం ఏమి వేయము, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాను. సో ఇప్పుడు పప్పు క్లీన్ చేసేసుకున్నాను కదా, దీనికి పచ్చిమిర్చి అన్ని ఇలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చితోని. నేను పప్పు టమాటో కూడా నేను పచ్చిమిర్చితోనే చేస్తాను. కావాలంటే మన ఛానల్లోనే పెట్టాను, ఒకసారి మీరు కూడా చూడండి. మీరు కారానికి సరిపడది వేసుకోండి. పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటే కొద్దిగా తగ్గించుకోండి. ఇప్పుడు దీనిలోనే పసుపు, గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా డైరెక్ట్ గా మీరు పప్పులో పెట్టేసుకోండి. పప్పు ఉడకదనే ఏ మాత్రం మీరు సందేశించొద్దు. డైరెక్ట్ పప్పులో గోంగూర పెట్టేసుకోండి, చక్కగా ఉడికిపోతుంది మీకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉంచండి. అప్పుడు చక్క మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత తాలింపు వేసుకోవచ్చు. చూస్తున్నారా? సో సింపుల్ అండి. ఇలాగ కుక్కర్లో పెట్టేసుకుంటే ఎంప్లాయీస్ కే గానీ నెక్స్ట్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఏదైనా సరే మన కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చు. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కూడా హైలో పెట్టుకోండి. A few moments later. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదండి, డైరెక్ట్ మనం గోంగూర వేస్తాం పప్పులోనే, అయినా కూడా పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మెదిపేసుకుందాం. దీనిలోనే సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా కూడా బాగా నలిగిపోవాలి. అప్పుడే మనకు కారం అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం కారం వేయలేదు కదండి. కానీ ఇలా పచ్చిమిర్చితో చేయండి, చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు, ఇలా మనం డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసుకుంటే ఏ వంట అయినా సరే మనకి ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ గ్యాస్ మనకి మెయిన్ సేవ్ అవుతుంది దానివలన. సో నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించాను, ఆయిల్ కూడా వేసానండి బాండి పెట్టి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు ఒక 5 పాయలు కొట్టేసుకుని వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర. ఇప్పుడు దీనిలోనే ఒక 5 ఎండుమిర్చి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. చూస్తున్నారా ఎంత సింపుల్ గా మనం చేసేసుకున్నామో. గ్యాసే కాదండి, టైం కూడా మనకి చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఇప్పుడు అందరు కూడా ఎంప్లాయీసే కదా, వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం కుక్కర్లో తయారు చేసుకున్న గోంగూర పప్పు. చూసారా ఎంత డైరెక్ట్ మనం గోంగూర వేసినా కూడా పప్పు అనేది చాలా మెత్తగా నలిగిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు టేస్ట్ ఎలాగుందో కంపల్సరీ చెప్పండి. మా ఛానల్కి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మట్టికి కంపల్సరీగా చేసుకోండి.